హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా! మీరు స్టిచ్చింగ్ చేసే జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ ఉంటే మాకు పంపించండి అని చెప్పేసి. అందుకని ఈరోజైతే నేను స్టాక్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి జిమ్మీ చూ సారీ అనమాట. సారీ మొత్తం కూడా 6.5 మీటర్ ఉంది. మనం స్టిచ్చింగ్ చేసుకునే హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్‌కి ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుంది. దీనిలో నుంచి 1.30 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ 30 సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ పీస్‌ని అయితే కటింగ్ చేసుకొని ఏ హెవీ మోడల్ డిజైన్ అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దీనిలో ఇక్కడ చూపిస్తున్న కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్‌కి మీరు మనీ సెండ్ చేస్తే గనక సారీనైతే కొరియర్ చేసేస్తాను. హెవీ మోడల్ డిజైన్‌కి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసే డిజైన్‌కి షోల్డర్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. వాళ్ళకి షోల్డర్ ప్రాబ్లమ్ లేకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఓన్లీ క్లాత్ తోటే ఈ డిజైన్‌లో అయితే చూపిస్తాను. కంపల్సరీగా వీడియోనైతే మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే చాలామంది క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేసే డిజైన్‌కి షోల్డర్ స్టిచ్చింగ్ చేస్తుంటే సరిగా రావట్లేదని చెప్పేసి అంటున్నారు. అందుగురించి అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాననమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్‌లో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ విధంగా మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసేసుకుని లైనింగ్ క్లాత్ మీద మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత డిజైన్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచు నెక్ చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు కూడా ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేయడం వల్ల షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. అందు గురించి షోల్డర్ దగ్గర 1 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అంటే ఈ 1 ఇంచు క్లాత్ ఉండాలన్నమాట. మిగిలిన ఏరియాలో మాత్రం క్యాన్వాస్ పేపర్తో డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా రావడం కోసం. అలానే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షోల్డర్ జాయింట్ చేసే దగ్గర కొంచెం మిస్టేక్ చేస్తున్నారంట. అందు గురించి అని చెప్పేసి 1 ఇంచ్ అయితే ఈ విధంగా లీవ్ చేసేసాను. ఇలా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మీకు షోల్డర్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. నార్మల్గా అలా స్టిచ్చింగ్ చేసుకున్నా పర్వాలేదు. కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది కనుక క్యాన్వాస్ పేపర్ బదులు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడైతే క్యాన్వాస్ పేపర్ని తీసుకుని నెక్ డిజైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్న నెక్ ఏదైతే ఉందో దీన్ని క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే చుట్టూ మనకి స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ కావాలి కదా! అందు గురించి 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీకు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎంత వెడల్పు ఉండాలో స్టిచ్చెస్ కోసం చూసుకుని మార్కింగ్ చేసేసుకోండి. సేమ్ లైన్ని యువతల సైడ్ కూడా డ్రా చేసేస్తున్నాను అనమాట. ఇలా కంప్లీట్గా నెక్ని డ్రా చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని అయితే నేను ఇక్కడ ఐరన్ చేయలేదండి, డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి నెక్ సాగిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మిడిల్ నుంచి స్టిచ్ చేస్తున్నాను అనమాట. నేనైతే క్యాన్వాస్ పేపర్ ఉంది కనుక మొత్తం బ్లౌజ్ బ్యాక్ నెక్ మొత్తం వేసేస్తున్నాను. మీకు అంత క్యాన్వాస్ పేపర్ అవైలబుల్గా లేకపోతే నెక్ వరకు మాత్రం స్టిచ్చింగ్ చేసుకోండి. కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ వేయాలని రూల్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ అనేది థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది జిమ్మీ చూ. అందు గురించి మీరు క్యాన్వాస్ పేపర్ని ప్రిఫర్ చేయడం మంచిది. క్యాన్వాస్ పేపర్ మాకు దొరకట్లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా! మీరు మినిమం 4 కానీ 5 కానీ బండిల్స్ తీసుకుంటే నేనైతే ఆన్లైన్లో అయితే క్యాన్వాస్ పేపర్ని కూడా మీకైతే కొరియర్లో పంపిస్తాను. దానికి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్ అవి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని ప్రకారం నేను ఆర్డర్ తీసుకుంటాను. నార్మల్గా మనకి రా సిల్క్ క్లాత్ అయితే ఈ క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది రా సిల్క్ కాదు కదా! జిమ్మీ చూ కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ కంపల్సరీగా రా సిల్క్ యూజ్ చేయాలి. అలానే దీనికి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్స్ట్రా అమౌంట్ అయినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుందండి కస్టమర్ దగ్గర నుంచి. ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా క్లాత్ని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి ఐరన్ చేసుకోవాలనుకుంటే ఐరన్ చేసుకోండి లైనింగ్ క్లాత్ వైపు నుంచి. లేదంటే నార్మల్గా అయినా సరే స్టిచ్చెస్ వేసేయచ్చు. ఈ సారీ కోసం వచ్చేసి మొత్తం 1.30 సెంటీమీటర్స్ అయితే నేను 1 మీటర్ నార్మల్గానే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఒక 30 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా సారీలో నుంచి కటింగ్ చేసుకున్నాను. కొన్ని సారీస్ అయితే 5.5 సెంటీమీటర్సే వస్తున్నాయి, అంటే 5.5 మీటర్లు మాత్రమే వస్తున్నాయి. కొన్ని మాత్రం 6 మీటర్స్ వస్తున్నాయి అనమాట. నేను చాలా వెతికి 6.5 మీటర్స్ ఉన్న సారీని అయితే తీసుకొచ్చాను. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్. మీరు ఈ సారీని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక నేను స్టార్టింగ్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు సారీ కలర్ స్క్రీన్ షాట్ తీసి 650 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన తర్వాత నేనైతే కొరియర్ చేస్తాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. 100 మెసేజెస్లో 10 ఆర్డర్స్ ఉంటే 90 మంది వరకు కాస్ట్ ఎంత ఇవి డీటెయిల్స్ అడిగేసి ఊరుకుంటున్నారు. సీరియస్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సీరియస్గా కాకుండా నార్మల్గా కాస్ట్ ఎంత అని అడగడం కోసమే మీరు మెసేజ్ చేసేలాగైతే
చేయకండి. అలాగే కాల్స్ కూడా చేస్తున్నారు వాట్సాప్‌లో. వాట్సాప్ కాల్స్ అయితే అసలు చేయకండి. నేను వాట్సాప్ కాల్స్ ఎలా ఇవ్వలేదు. ఓన్లీ మెసేజెస్ అన్నాను. ఆ మెసేజెస్‌లో కూడా చాలామంది టైమ్ పాస్ కోసం చేస్తున్నారు. మీరు టైమ్ పాస్ కోసం అయితే అసలు మెసేజెస్ అయితే చేయకండి. స్క్రీన్‌లో చూపించిన విధంగా డిజైన్ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్‌ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాననమాట. ఇలా నెక్ మిడిల్‌లో ఇలా ఒక లైన్‌ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీదే మనకి డిజైన్ వచ్చేలాగా చూసుకోవాలి. లైన్‌కి అవతల వైపుకి, ఇవతల వైపుకి మాత్రం పోకూడదు. జస్ట్ లైన్ మీదే డిజైన్ వచ్చేలాగా చూసుకొని, అంటే మనకి డిజైన్ మిడిల్‌లో థ్రెడ్ ఎక్కడైతే చుట్టామో ఆ థ్రెడ్ ఈ లైన్ మీదే రావాలనమాట. జాగ్రత్తగా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి నిన్న కామెంట్ సెక్షన్‌లో ఇద్దరు ముగ్గురు అడిగారు. నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి మన ఛానెల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్‌సబ్స్క్రైబ్ చేసుకొని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలనమాట. ఇలా చేయటం వల్ల మీకు లేటెస్ట్‌గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే కొంచెం సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేయండి అక్క అని అడుగుతున్నారు. కానీ సింపుల్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేస్తుంటే అసలు ఎవరు చూడట్లేదండి. మన సెకండ్ ఛానెల్‌లో కూడా అప్లోడ్ చేశాను. కానీ ఎవరు చూడట్లేదు. అందు గురించి అని చెప్పేసి హెవీ మోడల్ డిజైన్స్‌ని అప్లోడ్ చేస్తున్నాను. వీలైతే మన సెకండ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సెకండ్ ఛానెల్‌ని కూడా డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. మేము సారీస్ తీసుకుంటున్నాం కదా! వాటికి సంబంధించి బ్లౌజ్ డిజైన్స్‌ని కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అప్లోడ్ చేస్తానండి కంపల్సరీగా. కాకపోతే ఈ ఛానెల్‌లో చేస్తానా, వేరే ఛానెల్‌లో అప్లోడ్ చేస్తానా అన్నది మీకైతే నేను తర్వాత అయితే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు నేను తీసుకొచ్చిన సారీస్‌లో అయితే మొత్తం 5 కలర్స్ ఉన్నాయన్నమాట. 6 కలర్స్ ఉన్నాయి. ఈ 6 కలర్స్‌లో మీరు ఈ నేను చూపిస్తున్న హెవీ మోడల్ డిజైన్స్ అన్నీ ముందు కూడా స్టిచ్చింగ్ చేసి చూపించాను కదా! ఏ డిజైన్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 1.5 మీటర్ నుంచి లేదంటే 1.30 సెంటీమీటర్స్ వరకు కటింగ్ చేసుకుంటే గనక ఎంత హెవీ మోడల్ డిజైన్ అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలానే స్టాక్ కూడా లిమిటెడ్‌గా ఉంది. కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేయండి. ఇక్కడొచ్చేసి క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని నెక్ చుట్టూ అయితే స్టిచెస్ వేసేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా విజిట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే లేటెస్ట్ సారీ కలెక్షన్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా విజిట్ చేయండి. అలానే మన ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా వీలైనంత సన్నగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. మరి ఒక చోట లావుగా, ఒక చోట సన్నగా స్టిచ్చింగ్ చేస్తే మనకంత నీట్‌గా స్టిచెస్ అనేవి కనిపించవు. ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత, ఇప్పుడొచ్చేసి ఆల్రెడీ మనం స్టిచెస్ పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ బ్యాక్ పార్ట్‌ని దీన్ని మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. డిజైన్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే చివరి నుంచి కాకుండా మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అలానే షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అయితే లీవ్ చేసాం కదా! ఈ 1 ఇంచ్ అయితే మనకి స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఈ విధంగా అయితే మీరు ఇంకా ఈజీగా డిజైనర్ బ్లౌజ్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంతవరకు నేను ఈ విధంగా మీకు ఛానెల్‌లో అయితే చూపించలేదు. ఒక సిస్టర్ అడిగారనమాట. లేటెస్ట్‌గా స్టిచ్చింగ్ చేస్తున్నానక్క. మీరు స్టిచ్చింగ్ చేసినట్టుగా నేను షోల్డర్ దగ్గర జాయింట్ వేయడానికి చాలా కష్టమవుతుంది. ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అని అడిగారు. అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాననమాట. ఇలా చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేస్తే షోల్డర్ దగ్గర జారిపోవడం గానీ, లేదంటే షోల్డర్ దగ్గర క్లాత్ డెలికేట్ అవ్వడం గానీ ఉండదనమాట. మనకి షోల్డర్‌లో క్లాత్ ఫ్యాబ్రిక్ ఎంత వరకైతే లోపలికి పోతుందో అంతవరకు మాత్రమే కటింగ్ చేసుకోవాలి. మళ్ళీ అది చిన్న ప్యాచ్ లాగా పైకి కనిపించినా సరే అందంగా ఉండదనమాట. అందుకే నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను షోల్డర్ దగ్గర. 1 ఇంచ్ తీసుకుంటే మనకి స్టిచెస్‌లో ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. అలాగే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మిగులుతుందనమాట. కరెక్ట్‌గా మనకి డిజైన్‌కైతే సరిపోతుంది. అందు గురించి ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ నడుము దగ్గర ఒక పావు ఇంచుకైతే మార్కింగ్ చేసేసుకొని పైకి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ షేప్ అనేది నడుము దగ్గర కూడా చాలా నీట్‌గా వస్తుంది. పైపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నడుము దగ్గర పైపింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే నడుము పట్టి వేసేస్తున్నాను. మన ఇన్‌స్టాగ్రామ్ నుంచి సారీస్ తీసుకున్న వాళ్ళైతే రివ్యూ ఇచ్చారండి. చాలా బాగున్నాయి అని చెప్పేసి. మీకు కూడా ఎటువంటి సారీస్ కావాలో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో అడిగితే గనక నేను ఆ టైప్ సారీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. పేజ్‌ని విజిట్ చేస్తే గనక మీకు డిఫరెంట్ మోడల్స్‌లో ఉన్న సారీస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అలానే చాలామంది అడుగుతున్నారు, మీరు బ్లౌజ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేస్తారా సారీతో పాటని? సారీతో పాటు డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వట్లేదండి. ఓన్లీ సారీ మాత్రమే సేల్ చేస్తున్నాను. బ్లౌజ్ డిజైన్స్ ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే గనక అవైలబుల్‌లో ఉన్నప్పుడు నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇక్కడొచ్చేసి 3 ఇంచెస్
వెడల్పులో క్లాత్‌ని అయితే తీసేసుకున్నాను. దీన్ని ఒక 3 మీటర్స్ పొడవులో అయితే తీసుకున్నానండి. ఈ క్లాత్ పొడవు వచ్చేసి 3 మీటర్స్ అనమాట. దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచు గ్యాప్‌లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్ చుట్టూ ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్‌ని కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ ఫ్రిల్స్ డిజైన్ అయితే నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. దీన్ని గ్యాప్ అయితే ఏమి ఇవ్వలేదండి. డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను నెక్ చుట్టూ కూడా. నార్మల్‌గానే స్టిచ్చింగ్ చేసేసి లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాననమాట పైన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వీడియోని చాలామంది సగం సగం చూసి స్కిప్ చేసేస్తున్నారు. నేను దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను కదా! మీరు వీడియోని కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రిల్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేశాను. కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న లేస్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసేసాననమాట. ఈ సారీ కోసం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మళ్ళీ అడుగుతున్నారు గనుక చెప్తున్నాను. జిమ్మిచూ సారీ అండి. ఈ సారీస్ కావాలంటే గనుక అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా కావాలనుకుంటే గనక ఆర్డర్ చేస్తే గనక వాట్సాప్‌లో ఆర్డర్ చేసుకోండి స్క్రీన్‌షాట్ తీసి. అలానే పేమెంట్ చేసేసిన తర్వాత సారీని అయితే కొరియర్ చేసేస్తాను. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి సారీలో నుంచి నేను 130 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాననమాట. ఎంత హెవీ మోడల్ డిజైన్ అయినా సరే ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌తో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సారీ ప్రైస్ వచ్చేసి 650. అలానే ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. నార్మల్ బ్లౌజ్ 500 అబోవ్ ఉంటే గనక ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మీకు 1500 నుంచి 1800 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే టైం అయితే చాలా తీసుకుంటుందండి. అలానే మనం యూజ్ చేసే మెటీరియల్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేస్తున్నాము. యూజ్ చేసే మెటీరియల్ దాన్ని బట్టి 1800, 2000 కూడా తీసుకుంటారు. అంటే మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి సిటీ కదా! అందు గురించి 1500 నుంచి 2000 లోపు అయితే తీసుకుంటారు కంపల్సరీగా. ఇక్కడ ఫ్లవర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాననమాట. ఈ ఫ్లవర్స్ కోసం వీటి కోసం క్లాత్ అయితే సైడ్స్ నుంచి కాకుండా ఓన్లీ మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలిన వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా! దాంతో కూడా స్మాల్ సైజ్‌లో ఉన్న ఫ్లవర్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం 3 లేయర్స్‌లో ఉన్న ఫ్లవర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. దీని మిడిల్‌లో మీరు కావాలనుకుంటే ప్యాచ్‌ని గాని లేదంటే బీడ్స్‌ని గాని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇంతవరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే గనక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ బ్లౌజ్‌కైతే హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి మిడిల్‌లో ఉన్న హ్యాంగింగ్ వచ్చేసి కొంచెం పొడవుగా ఉండాలి. అంటే 4 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. సైడ్స్‌కున్న హ్యాంగింగ్స్ మాత్రం 2.5 ఇంచ్ గాని, 3 ఇంచ్ గాని ఉంటే సరిపోతుంది. అంటే సైడ్స్‌కి కొంచెం చిన్నగా ఉండాలి. మిడిల్‌లో ఉన్నది మాత్రం కొంచెం పెద్దగా ఉండాలనమాట. ఇలా హ్యాంగింగ్స్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ అయితే తీసుకొని హ్యాంగింగ్స్‌ని అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా ఫ్లవర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా! డిజైన్ అయితే చాలా సూపర్‌గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే సారీని అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.